ప్రవణాన మీ అందరికి శలం ప్రియ సహోదరి సోదరా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయిచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పాను. హల్లెలూయా. దానియేలు గారు ఒక శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన ప్రార్థన ఇక్కడ చేశారండి. ఏమంటున్నారండి దానియేలు గారు? మన దేవుడు జ్ఞాన బలములు కలవాడు. ఈ లోకంలో మనం జీవించడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి, సాతానుపై విజయం పొందడానికి మన శక్తి, మన బలము చాలదండి. దేవుడి జ్ఞానముతోనే మనము ఏదైనా చేయగలము. ఆయన జ్ఞాన బలములు కలవాడు మన దేవుడు. ఆయన మరుగు మాటలను మర్మములను మనకి బయలుపరిచే దేవుడు. ఆయన బిడ్డలైన మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలను, జరగబోయే సంగతులను, మనము ఎలా జీవించాలి, ఎలా దేవుడి కోసం మనం జీవించాలి, ఎలా మన పరిశుద్ధతని కాపాడుకోవాలి, ఎలా దేవుడి బిడ్డలుగా జీవించాలి, ఎలా తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ఎలా చేయాలి, దేవుడి రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి, మన ఆత్మను వాక్యముతో ప్రార్థనతో ఎలా మనము సిద్ధపరచుకోవాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మములను దేవుడు మనకు బయలుపరుచుతున్నాడు. ఆయన సేవకుల ద్వారా, ఆయన బిడ్డల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా అంధకారములోని సంగతులను మనకు దేవుడు తెలియజేయుచున్నాడు. దానియేలు గారు అంటున్నారండి, అంధకార స్థలములో ఉన్న సంగతులు కూడా ఆయనకు తెలుస్తుంది. ప్రియ సహోదరి సోదరా, మనం అనుకుంటాం ఎవరైనా రహస్యంగా పాపాలు చేసేవారుగా ఉంటారు, చీకటిలో పాపాలు చేసేవారుగా ఉంటారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, అనేక మంది పాపాలు చేసేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అంధకారంలో ఉన్న సంగతులు కూడా తెలిసిన శక్తివంతుడు అయిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. ఆయనకి మరుగైనది, ఆయనకు కనపడినది ఏది లేదు. ప్రియ సహోదరి సోదరా, సమస్తమును ఆయన చూచే దేవుడు. అంధకారంలో ఉన్న సంగతులు కూడా తెలిసినవాడు. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దే ఉన్నది. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడండి. ప్రార్థనలో కూడా దానియేలు గారు శ్రేష్టమైన ప్రార్థన ఇక్కడ చేశారు. ఏమంటున్నారండి? మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. దానియేలు గారికి వివేకమును బలమును అనుగ్రహించింది ఎవరండి? దేవుడే. ప్రార్థనలో కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. దానియేలు గారు ఎంత గొప్ప శ్రేష్టమైన ప్రార్థన ఇక్కడ చేశాడు. దేవా, నీవు ఇచ్చిన వివేకమును బట్టి, బలాన్ని బట్టి నిన్ను స్తుతించుచున్నానయ్యా, గణపరచుచున్నానయ్యా అని దానియేలు గారు పలికారు. ప్రియ సహోదరి సోదరా, మనలో ఇటువంటి అనుభవం ఉందా? దేవుడు ద్వారా మనము అనేకమైన ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళేవారుగా ఉంటాం. పేరుని సంపాదించేవారుగా ఉంటాం.
పదవిని సంపాదించేవారిగా ఉంటాం, ఉద్యోగాన్ని సంపాదించేవారిగా ఉంటాం, వ్యాపారంలో అభివృద్ధిని సంపాదించేవారిగా ఉంటాం, సేవలో ఉన్నతమైన స్థితికి ఎదిగేవారిగా ఉంటాం, చదువులో ఉన్నతమైన విజయాన్ని పొందుకొని ముందుకు సాగేవారిగా ఉంటాం, వివాహం విషయంలో అద్భుతాన్ని చూసేవారిగా ఉంటాం, బిడ్డలేక బాధపడుతున్నప్పుడు గర్భఫలం పొందేవారిగా అనేకులు ఉంటారు. దేవుడిచ్చిన జ్ఞానముతో, దేవుడిచ్చిన వివేకముతో, దేవుడిచ్చిన బలముతో అనేకమైనవి దేవుడి ద్వారా పొందుకునేవారుగా ఉంటారు. కానీ దానియేలు గారి వలె, దేవా నేను నిన్ను స్తుతించుచున్నాను, గణపరచుచున్నాను, నీవిచ్చిన వాటిని బట్టి, నువ్వు తెలియజేసిన మర్మములను బట్టి అని పలికేవారుగా ఉండము. దానియేలు గారు పొందుకున్న వివేకమును బట్టి, బలమును బట్టి దానియేలు గారు ఏమంటున్నారండి? నా దేవా నేను నిన్ను స్తుతించుచున్నాను, గణపరచుచున్నాను. పరలోకమందున్న దేవుణ్ణి దానియేలు గారు స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ప్రియ సహోదరి సోదరా, దానియేలు గారు పొందుకున్న జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, బలమును బట్టి దానియేలు గారు దేవుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. పరలోకమందున్న దేవుణ్ణి ఎంతగానో హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యాన్ని మనల్ని ప్రశ్నిస్తున్నారు, మనం దేవుని స్తుతించేవారుగా ఉంటున్నామా? దానియేలు గారు చేసిన ఈ ప్రార్థనలో కృతజ్ఞత ఉంది, స్తుతి ఉంది. మనం చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది? ప్రియ సహోదరి సోదరా, మనల్ని మనం పరీక్షించుకొని, పరిశీలించుకొని దేవుని ఎదుట మనం సరి చేసుకోవాలని దేవుడు వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనం సేవిస్తున్న దేవుడు జ్ఞాన బలములు కలవాడు. యుగములన్నిటను దేవుని నామం స్తుతి నందును గాక అని దానియేలు గారు గొప్పగా పలికారు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి, పరలోకమందున్న దేవుని స్తుతించేవారిగా, మనం కలిగిన స్థితిని బట్టి, పొందుకున్న మేలును బట్టి, ఆశీర్వాదాలను బట్టి, ఉన్నతంగా మన జీవితంలో మనం పొందుకున్న కృపను బట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారిగా, గణపరిచేవారిగా దానియేలు గారి వలె ఉండాలని దేవుడు వాక్యాన్ని మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, ఆయన కాలములను, సమయములను మార్చే దేవుడు. మన జీవితంలో ఉన్న కాలములను, సమయములను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. రాజులను త్రోసివేయచ్చు, ఆయనకి ఇష్టం లేని రాజులను త్రోసివేసి ఆయనకి ఇష్టమైన వారిని నియమిస్తూ ఉన్నవాడు. ఆయన చేతిలోనే ప్రతిదీ ఉంది. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించి వాడే ఉన్నాడు మన దేవుడు. ప్రియ సహోదరి సోదరా, మీరు పొందుకున్న వివేకము కానీ, జ్ఞానము కానీ అది దేవుడు మీకు అనుగ్రహించినదే. దాన్ని బట్టి మీరు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, దానియేలు గారి వలె మీరు పరలోకమందున్న దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ ఉండేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాను. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరిచే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక మర్మములను ఆయన బిడ్డలమైన మనకు తెలియజేసే దేవుడు. అంధకారంలో ఉన్న సంగతులు కూడా తెలిసినవాడు. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. కనుక దానియేలు గారు అంటున్నాడు, అయ్యా మా పితరుల దేవా, నీవు నాకు వివేకమును, బలమును అనుగ్రహించి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తాను అని దానియేలు గారు పలికారు. మనము కృతజ్ఞత కలిగిన వారివే మన జీవితంలో దేవుని స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ఉండాలి దానియేలు గారి వలె అని దేవుడి ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సోదరా, దానియేలు గారు చేస్తున్న శ్రేష్టమైన ప్రార్థనలో కృతజ్ఞత, స్తుతి ఉంది. మనము మన జీవితంలో పొందుకున్న వాటిని బట్టి, అనుభవిస్తున్న వాటిని బట్టి, మేలులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, దీవెనలను బట్టి, దేవుడిచ్చే ఉన్నతమైన సహాయాన్ని బట్టి, కాపుదలను బట్టి, ఆయన ద్వారా మనం పొందుకుంటున్న ఉచితమైన కృపను బట్టి మనము కూడా ఎల్లప్పుడూ దానియేలు గారి వలె స్తుతించేవారిగా, ఆయన గణపరిచేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అనేక మందిని మనం చూస్తాం, దేవుడి దగ్గర మొరపెడతారు కానీ దేవుడు వేటి కోసమైతే వారు మొరపెట్టారో
దేవుడు వారికి అది అనుగ్రహించినప్పుడు, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, సేవ అయినా, ఈ ఆర్థిక పరిస్థితిలో నుండి విడుదలైన, ఆరోగ్యమైన, సంతానమైన, పరీక్షల విజయమైన, ఏదైనా కూడా దేవుడు మీరు మొరపెట్టినప్పుడు, దేవుడు మీకు అనుగ్రహించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుణ్ణి గణపరచకుండా మర్చిపోయేవారుగా ఉంటారు అనేక మంది. దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. దానియేలు గారి వలె జ్ఞానము కలిగిన వారైతే మీకు జ్ఞానాన్ని ఇచ్చిన దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి. వివేకము కలిగిన వారైతే వివేకముని ఇచ్చిన దేవుణ్ణి మీరు గణపరిచేవారిగా, స్తుతించేవారిగా ఉండాలి. బలమును పొందుకున్న వారైతే మీకు బలమును అనుగ్రహించిన దేవుణ్ణి స్తుతించేవారిగా, గణపరిచేవారిగా ఉండాలి. దేవుడి ద్వారా మేలులను, సహాయాన్ని, ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, సేవలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, దీవెనలను, కాపుదలను, సంరక్షణను, ప్రియ సహోదరి సోదరా, మీ జీవితంలో మీరు చేస్తున్న ప్రార్థనలకు జవాబును, వేటినైతే మీరు పొందుకున్నారో వాటన్నిటిని బట్టి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని గణపరుస్తూ, ఇవి దేవుడి ద్వారా మేము పొందుకున్నామని దేవునికి సాక్షులుగా మీరు జీవిస్తూ ఉండేవారుగా ఉండాలని దానియేలు గారి ద్వారా దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. ఈరోజు వాక్యం ద్వారా అనేక విషయాలు నాయన తండ్రి అయ్యా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన తండ్రి అయ్యా. నాయన తండ్రి అయ్యా, దానియేలు గారి వలె మేము కూడా నాయన తండ్రి అయ్యా ఏవైతే మా జీవితంలో నాయన తండ్రి నీ కృప ద్వారా పొందుకున్నామో నాయన తండ్రి అయ్యా, సమస్తాన్ని బట్టి నాయన తండ్రి అయ్యా నేను స్తుతించుచు నాయన గణపరచుచు నాయన తండ్రి అయ్యా నీకు సాక్షులుగా జీవిస్తూ నాయన తండ్రి అయ్యా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. నాయన తండ్రి అయ్యా, ఎంతో గొప్ప శక్తివంతుడు అని నాయన తండ్రి అయ్యా దానియేలు గారి ప్రార్థనలో నాయన తండ్రి అయ్యా ఎంతగానో నాయన తండ్రి అయ్యా నిన్ను నాయన తండ్రి అయ్యా ఈ నామాన్ని నాయన తండ్రి అయ్యా ఎంతగానో నాయన తండ్రి అయ్యా స్తుతించిన విధానాన్ని బట్టి నాయన తండ్రి అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మేము కూడా అటువంటి రీతిగా నాయన తండ్రి దానియేలు గారి వలె నాయన ప్రార్థనలో కూడా నాయన తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలోకి నాయన తండ్రి అయ్యా మమ్మలను నడిపించమని అయ్యా, నువ్వు చేసిన కార్యాలను బట్టి నాయన తండ్రి అయ్యా నువ్వు ఇచ్చిన విడుదలను బట్టి నాయన తండ్రి అయ్యా నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క అద్భుతాలను బట్టి నాయన తండ్రి అయ్యా నువ్వు నాయన తండ్రి అయ్యా మాకు చేసిన నాయన తండ్రి సహాయాన్ని బట్టి నాయన నీవు మా పట్ల నాయన తండ్రి కుమ్మరించి ఉన్నతమైన కృపను బట్టి నాయన తండ్రి ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ నాయన నీ నామాన్ని గణపరుస్తూ నాయన తండ్రి అయ్యా నీ బిడ్డలుగా నాయన తండ్రి నీ చిత్త ప్రకారం, విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మని సహాయంతోనైనా జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని అయ్యా ఈ ఉపవాస దినాల్లో మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థన అవసరతకు నాయన తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం, విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవుని సహాయంతోనైనా అయ్యా నాయన తండ్రి జవాబును అనుగ్రహించి నీ వాకు ద్వారా స్వస్థపరిచి నాయన తండ్రి మమ్మలను అయ్యా మా జీవితాలు అద్భుత ఆశ్చర్యకారాలు చేసి నాయన విడుదలను నాయన తండ్రి స్వస్థతను అనుగ్రహించమని ఏసునామములో ఇచ్చి నీ ప్రాణి బంగారు పాదాలకు నీ కృప ద్వారా సమర్పిస్తూ అడుగు పెట్టుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా మీ అందరికి షాలోమ్. ప్రియ సహోదరి సోదరా.